హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్. ఈరోజు వీడియోలో రెగ్యులర్గా మనం ఎక్సర్సైజ్ చేస్తే మనకు సెక్షువల్ లైఫ్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనే దాని గురించి ఈరోజు మాట్లాడదాం. అంటే ఒకవేళ ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయొచ్చా, జిమ్కి వెళ్ళి మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చా, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకంటే చాలా కామన్గా ఉన్న డౌట్ ఏంటంటే మీరు ఎక్సర్సైజ్ చేయండి రెగ్యులర్గా కానీ ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి డాక్టర్ అనే క్వశ్చన్ వస్తుంది. దాని గురించి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. సో నార్మల్గా టెస్టోస్టెరాన్ అనేది మేల్ సెక్షువల్ హార్మోన్. సో మన మెయిన్ ఆ సెక్షువల్ డిజైర్ని, పర్ఫార్మెన్స్ని కంట్రోల్ చేసే హార్మోన్ అనేది టెస్టోస్టెరాన్. ఇవి కాకుండా ప్రొలాక్టిన్ హార్మోన్ కానీ, థైరాయిడ్ హార్మోన్ కానీ, కొన్ని రకాల విటమిన్స్, విటమిన్ డి, విటమిన్ B12 ఇవి కూడా డిజైర్ని, పర్ఫార్మెన్స్ని అఫెక్ట్ చేస్తాయి. సో ఇవన్నీ కూడా మనకు నార్మల్ రేంజ్లో ఉండాలి. సో విటమిన్ డి అనేది సింపుల్గా రోజు మధ్యాహ్నం ఎండలో తిరిగితే వస్తుంది. ఇంతకుముందు తెల్లవారుజామున ఎండలో తిరిగితే విటమిన్ డి బాగా పెరుగుతుందని చెప్పారు. ఇప్పుడు కొత్త స్టడీస్ ఏం చేశారు, మధ్యాహ్నం పూట ఎండలో కొద్దిసేపు ఉంటే బాగా పెరుగుతుందని చెప్తున్నారు. అవి స్టడీస్ బట్టి మారుతూ ఉంటాయి. బట్ ఎండ ఎప్పుడో ఈవెన్ మార్నింగ్ టైంలో కూడా సన్ లైట్లో కొంచెం వరకు విటమిన్ డి పెరుగుతుంది. విటమిన్ B12 అనేది నార్మల్గా మనకు నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో, ఎగ్స్లో కానీ, ఫిష్ కానీ, చికెన్లో కానీ బాగుంటుంది. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేది ఎవరికి చెప్తాము అంటే టెస్టోస్టెరాన్ తక్కువగా ఉన్న వాళ్ళకు ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం. రెండోది డయాబెటీస్ ఉండి, హైపర్ టెన్షన్ ఉండి అది కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఎక్సర్సైజ్ చెప్తాం. సో ఫస్ట్ థింగ్ ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. సో ఎక్సర్సైజ్ చేయండి అనగానే జిమ్కి వెళ్ళిపోయి డబ్బులు కట్టేసేసి 2 రోజులు చేసి 3వ రోజు ఆపేసి 4వ రోజు వెళ్ళి తర్వాత 5వ రోజు 6వ రోజు ఆపేసి అట్లా ఆపేసి కొద్ది రోజుల తర్వాత బోరు కొట్టి ఆపేస్తారు. సో అది కామన్ అందరికీ చూసేది. ఎందుకంటే నేను ఎక్సర్సైజ్ చేయాలి అనే డిటర్మినేషన్ ఉన్నది 100% అందరికీ ఉంటుందంటే తక్కువే. సో అందుకని మేము ఎప్పుడు కూడా మీరు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయండి అని ఎప్పుడు చెప్పం. ఒకవేళ మీకు ఓపెన్ ఏరియాస్ లేవు, అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు, ఓన్లీ జిమ్కే వెళ్ళగలుగుతాను అన్నప్పుడు మాత్రమే జిమ్కి వెళ్ళండి. సో సింపుల్ ఎక్సర్సైజ్ ఏంటంటే బ్రిస్క్ వాక్. రోజు 40 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్, మినిమం 4 కిలోమీటర్స్ నడవగలిగితే అది మోర్ దెన్ ఎనఫ్. అది ఎక్సర్సైజ్ అనేది అంత లేదు. ఒక హాఫ్ అన్ అవర్ షటిల్ ఆడినా, అంటే బ్యాడ్మింటన్ కానీ, టెన్నిస్ కానీ, ఇలాంటివి ఏదైనా యాక్టివ్ ఎక్సర్సైజ్ గేమ్స్ కానీ, లేదు స్విమ్మింగ్ చేసినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. సో చాలామంది ఎక్సర్సైజ్ చేయాలని థ్రెడ్మిల్ కొంటూ ఉంటారు, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వాటర్. అది కూడా ఎందుకంటే అది బోర్. అంటే ఎక్సర్సైజ్ థ్రెడ్మిల్ మీద చేయడం అనేది కొద్దిసేపు తర్వాత బోర్ కొడుతుంది. సో ఎప్పుడు కూడా బయటకు వెళ్ళి నడవడం కానీ, గ్రూప్గా చేయడం, అంటే ఒక 2-3 కలిపి వాకింగ్కి వెళ్ళారనుకోండి, ఏదో సరదాగా మాట్లాడుతూ ఉంటారు, ఎక్సర్సైజ్ చేస్తున్నాం అన్న భావన రాదు, ఏదో మాట్లాడుకుంటూ చేసేస్తారు. అలా చేయాలి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా ఉన్నప్పుడు ఏంటంటే ఎవరో ఒకరి వెళ్ళండి అని చెప్పం, ఇద్దరు కలిసి వెళ్ళండి అని చెప్తాం. ఎందుకంటే ఒకరికి వెళ్ళాలని అనిపించకపోయినా ఇంకొకరు ఫోర్స్ చేస్తారు. అలా ఫ్రెండ్స్లో కూడా అంతే. ఒక 4 కలిసి వెళ్తున్నారనుకోండి, మీకు మార్నింగ్ లేవాలని లేకపోయినా కూడా మిగతా 3 ఆల్రెడీ రెడీగా కాల్ చేస్తుంటారు కాబట్టి వెళ్తారు. సో ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక గ్రూప్ను తయారు చేసుకోండి, ఆ గ్రూప్తో పాటు చేయండి. అప్పుడు ఏమవుతుందంటే బోర్ కొట్టకుండా మీకు ఎక్సర్సైజ్ అవుతుంది, దాంతోపాటు ఇది అవుతుంది. సో కొంతమంది అడుగుతుంటారు, డాక్టర్ యోగా బెటరా, ఎక్సర్సైజ్ బెటరా? 2 బ్యాలెన్స్ చేయండి. ఇప్పుడు మనం బ్రిస్క్ వాక్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి, యోగా వల్ల వచ్చే అడ్వాంటేజెస్ కొంచెం ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒక 3 డేస్ వాకింగ్కి 3 డేస్ యోగా, లేదా మార్నింగ్ యోగా చేస్తే నైట్ ఈవినింగ్ వాక్. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలామంది అంటుంటారు, డాక్టర్ గారు నాకు పొద్దున్నే టైం దొరకదు, నేను ఎక్సర్సైజ్ చేయడానికి లేదు, నేను పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి. అప్పుడు ఎక్సర్సైజ్ చేయడానికి ఒక టైం అంటూ అవసరం లేదు. మీరు ఆఫ్టర్నూన్ చేయొచ్చు, నైట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఆఫ్టర్నూన్ ఆఫీస్ ఉన్న వాళ్ళు ఆ టైంలో చేస్తే ఏమవుతుంది, చెమట రావడము, కొంచెం చిరాగ్గా ఉండడం తెలుస్తుంది. కాబట్టి ఏదో మార్నింగ్ కానీ నైట్ కానీ చేయండి. సో ఎర్లీ మార్నింగ్ ఏదో టైంలో మీరు టైం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈవినింగ్ నైట్ భోజనం తర్వాత కూడా చేయొచ్చు. కానీ ఏమవుతుందంటే వెంటనే భోజనం చేసిన వెంటనే ఫాస్ట్గా ఎక్సర్సైజ్ చేయకూడదు. కొద్దిసేపు స్లోగా నడిచి తర్వాత బ్రిస్క్ వాక్ చేయొచ్చు ఆ టైంలో. లేదు భోజనానికి ముందైనా చేయొచ్చు బ్రిస్క్ వాక్. అంతేగాని ఏదో ఒక టైంలో కూడా ఇవన్నీ కుదరట్లేదు అనుకోండి, ఆఫీస్లో
లిఫ్ట్ ఎక్కాల్సిన చోట స్టెప్స్ ఎక్కడము. మరి నేను 10 ఫ్లోర్స్ 15 ఫ్లోర్స్ ఉంటే నేను స్టేర్స్ ఎక్కమని చెప్పాను, కానీ 1 or 2 ఫ్లోర్స్ ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్గా పైకి కిందికి దిగుతున్నప్పుడు లిఫ్ట్ వాడకుండా స్టైర్ కేస్ వాడండి. సో దట్ మీకు అది కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. అలా యాక్టివ్గా రోజుకి ఒక 6,000 నుంచి 10,000 స్టెప్స్ వరకు వేయగలిగితే అది ఎనఫ్. ఇప్పుడు చాలామందికి స్పాట్ వాచెస్ వచ్చాయి. మీరు ఎన్ని స్టెప్స్ వేస్తున్నారో దాంట్లో క్యాలిక్యులేట్ చేసి చూసుకున్నా సరిపోతుంది. మినిమం టార్గెట్ 6,000 పెట్టుకోండి, మ్యాక్సిమం టార్గెట్ 10,000. సో 6,000తో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. ఇవి కాకుండా ఓన్లీ స్విమ్మింగ్ చేయొచ్చు, ఓన్లీ బ్యాడ్మింటనే చేయొచ్చు. ఈ ఎక్సర్సైజెస్ ఏది చేసినా కూడా మీకు టెస్టోస్టెరాన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు సెక్షువల్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఎక్సర్సైజ్ చేసినప్పుడు పెల్విక్ మజిల్స్ బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. లెగ్ మజిల్స్, పెల్విక్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అయినప్పుడు కూడా పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. చాలామంది చెప్తూ ఉంటారు, డాక్టర్ గారు నేను ఒక 1 వీక్ బాగా ఎక్సర్సైజ్ చేశాను, ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అయ్యాయని. ఎందుకు అంటే దీనివల్లనే అటు హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతాయి, అటు మజిల్స్ కూడా బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. సో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మీరు సెక్షువల్ లైఫ్ కోసం కానీ పిల్లల కోసం కానీ మేము డాక్టర్ ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పినప్పుడు, జిమ్కి వెళ్ళినప్పుడు చాలామంది జిమ్ ట్రైనర్స్ ఏం చేస్తారు, వే ప్రోటీన్ తీసుకోండి, ఈ ప్రోటీన్ తీసుకుంటే మజిల్ బిల్డింగ్ బాగుంటుంది అనేది చెప్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఈ వే ప్రోటీన్స్ కానీ వాళ్ళు ఇచ్చే ప్రోటీన్ పౌడర్స్ కానీ వాడద్దండి. న్యాచురల్ ప్రోటీన్స్ తీసుకోండి. ఎందుకంటే వాటిలో కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అది కేవలం మజిల్ బిల్డ్, నాకు కండలు పెరగాలి, నాకు 6 ప్యాక్ రావాలి అనే వాళ్ళు మాత్రమే అలాంటి పౌడర్స్ వాడాలి. వాళ్ళు పౌడర్స్, టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ అవన్నీ కూడా నార్మల్ పీపుల్ వాడకూడదు. ఓన్లీ బాడీ బిల్డింగ్ చేయాల్సిన వాళ్ళు మాత్రమే చేయాలి. ఎందుకంటే వాళ్ళు అలా వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా మళ్ళీ రీసైకిల్ చేస్తారు. కొన్ని రోజులు అది తీసుకొని కొన్ని రోజులు ఆపేసి. నార్మల్ పీపుల్కి అటువంటివి అవసరం లేదు. ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తగ్గించేసి ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకొని ఇది చేస్తే సరిపోతుంది. సో ఎక్సర్సైజెస్ అంటే జిమ్లో చేసి బరువులు ఎత్తడం కాదు, బ్రిస్క్ వాక్ కానీ, థ్రెడ్మిల్ కానీ, స్విమ్మింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, కొంచెం స్లో జాగింగ్ కానీ, ఇవన్నీ కూడా సరిపోతాయి. అంతేగాని హెవీ ఎక్సర్సైజ్ చేయొద్దండి. యోగా ఆర్ 2 మీరు క్లబ్ చేస్తే మంచిది. యోగా అండ్ నార్మల్ ఎక్సర్సైజ్ 2 క్లబ్ చేస్తే మీకు బెటర్ మజిల్ టోన్ పెరుగుతుంది. థ్యాంక్ యూ.